ఎవరు ఎవరు మిమ్మల్ని టార్గెట్ చేస్తాం అసలు కాంగ్రెస్ లో ఎవరికి ఉంది? అరే అందరికి ఉన్నది, ఎందుకు ఉండదు? నీ పార్టీకే ఉండదు. బాలకృష్ణ భయపడతారు. నేను ఒక భయం ఏంది, నేను భయపడేది. ఎవరు మిమ్మల్ని టార్గెట్? అసలు రసమై బాలకృష్ణ, అసలు భయము అనే పదము రసమై బాలకృష్ణ డిక్షనరీలో ఉండదు, గుర్తుపెట్టుకోండి. మీకు ఎందుకు చెప్తున్నాను తెలుసా? 2001లో నేను తెలంగాణ ధూమ్ధాం పెట్టుకున్న రోజున చీమ చిటుక్కుమంటే ఒక చంద్రబాబు నాయుడు ఎన్కౌంటర్లేసి బెల్లి లలితను, తెలంగాణ పాట పాడినందుకు బెల్లి లలితను గన్ని ముక్కలుగా 17 ముక్కలుగా నరికి చంపినటువంటి ప్రభుత్వం, ఐలయ్యను, సంపత్ను, అనేక మంది ఎన్కౌంటర్లు జరుగుతున్నటువంటి కాలంలో ఎట్లా బతుకుడు ఎలా బతుకుడు, ఎట్లా బతుకుడు ఎలా బతుకుడు తెలంగాణ పల్లెలోన మీసం మొలిసిన కొడుకులా చూసి ఆశాలెన్నో అని నెత్తూరు వారం తినడం నా తెలంగాణలోన అని చెప్పేసి నేలకోరిగా తినడం నా తెలంగాణలో వేసి పాట పాడి నేను ఆ రోజులు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వానికి ఎదిరిగినటువంటి గొంతు రసమై బాలకృష్ణ. అంటే నిజంగా ఆ రోజు నన్ను చంపాలనుకుంటే ఏమో రాత్రిపూట 10 గంటల దాకా ప్రోగ్రాం పాడుకొని అట్లా మస్తు సార్లు 12-2 గంటల రాత్రి వర్షము వస్తూ ఉంటే ఎవడన్నా చంపాలంటే ఏం చేస్తాను? ఏదైనా లారీ వచ్చి గుర్తుదేన వాహనం డీ మృతి ఎవడన్నా అడిగేటోడు ఉన్నాడా? గట్టిగా మాట్లాడినామనుకో ఎంక్వైరీ చేస్తున్నామని చెప్తారు. ఎన్కౌంటర్ చేసి అడిగే పరిస్థితుల రోజున కూడా రసమై బాలకృష్ణను ఎదురు తిరిగి పాట పాడినటువంటి ఒక వ్యక్తి గీలకు భయపడి రసమై బాలకృష్ణ ఉంటాడా? అక్కడే అడుగుతున్నా, అటువంటి బాలకృష్ణ ఈ రోజు ఎందుకు సమాధానం? నేను ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా, ఎవరు టార్గెట్ చేస్తున్నారంటే నేను మీకు ఒక విషయం చెప్పాను. నన్ను ఒక్కనే టార్గెట్ కాదు, కాంగ్రెస్ అనేది టోటల్గా ఒక్క రోజుతో 2 రోజులతో కాదు, 10 గెలిచినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ అదే పనిగా అదే ప్రయత్నాలు అందరి మీద చేసింది. ఈ ప్రయోగాలు నా మీద చేసింది, ఇంకొకరి మీద చేసింది, ఇంకొకరి మీద చేసింది, కేటీఆర్ గారి మీద చేసింది, కేసీఆర్ గారి మీద చేసింది. ఎవరి మీద చేయలేదు చెప్పండి? కాంగ్రెస్ వాళ్ళ ప్రచారం అంతా ఏంది? క్యారెక్టర్ను ప్రజల్లోకి పలసబడగొట్టాలి, క్యారెక్టర్ను వాళ్ళ క్యారెక్టర్ ద్వారా మాత్రమే దెబ్బగొట్టాలి. ఎందుకంటే అభివృద్ధి గురించి మాట్లాడే పరిస్థితులు కాంగ్రెస్ లేదు. ఎందుకంటే అత్యంత అడిగింది అన్నది నేను ఒకటి మీకు నాకు కూడా చెప్పండి. మీరు ఒక ప్రశ్న అడిగారు ఎందుకని భయపడి. వాస్తవంగా కాంగ్రెస్ అభివృద్ధి గురించి మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే తెలంగాణలో అద్భుతంగా అభివృద్ధి జరిగింది. ఆ అభివృద్ధి ఎంత గొప్పగా ఉందో ప్రజలు కూడా తెలుసు. కాబట్టి వాళ్ళు ఏమనుకున్నారు? అభివృద్ధితోని కేసీఆర్ని కొట్టడం అనేది సాధ్యం కాదు. కాబట్టి కేసీఆర్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేల మీద, కేసీఆర్ ప్రభుత్వం మీద అదే పనిగా అబద్ధాల ఎదురుదాడి చేయడం కానీ, క్యారెక్టర్ మీద దెబ్బ కొట్టడం కానీ ప్రయత్నంగా పెట్టుకునేది మాత్రం. కాబట్టి అందరు ఎమ్మెల్యేల మీద ఇట్లాంటి, మా కిషోర్ కావచ్చు, సుమన్ మీద కావచ్చు, ఇంకోల మీద కాదు, ఎవ్రీడే ప్రొద్దులు లేస్తే ఇదే సుప్రభాతాలు అయిపోయినాయి, ఉయ్యాల పాటలు అయిపోయినాయి గ్రామాలలో. కాబట్టి అందులో భాగంగా నా మీద చేసిన ఆరోపణనే అది ఇంకా సేమ్ ఇంకోళ్ళు మాట్లాడిరని చెప్పేసి వాళ్ళ మీద కూడా పెట్టిరు, వాళ్ళ మీద కూడా మాట్లాడచ్చు. కానీ ప్రజలు ఎవరు పట్టించుకోలేదు దాని మీద. మీరు ఏమనుకుంటారంటే 100% చెప్తున్నా, ప్రజలే కేసీఆర్ మన రసమై ఇట్లా మాట్లాడినని ప్రజలు దూరం అయ్యారనో, అట్లా మాట్లాడి దూరం అయ్యారనో, ఎవరు కూడా దానిలో కూడా ఏమీ లేదు, మాట్లాడిన దానిలో కూడా ఏమీ లేదు. వాడు ఇంకొన్ని దాన్ని యాడ్ చేసుకున్నారు. నేనేమన్నా నా ఆసానంతో బాధతో వ్యక్తపరచడమే ఉన్నా తప్ప నువ్వేంది అనేది లేదు కదా. మీకు అది కూడా చెప్తా ఉన్నా. కాబట్టి ఇట్లాంటి ప్రయత్నాలు చాలా జరిగినాయి. ప్రజలు 100% చెప్తున్నా. నేను ఈరోజు చెప్తా ఉన్నా, ఏది లేదు. ప్రేమగల ప్రజలు, తెలంగాణ ప్రజలు. ఎవడన్నా కన్నీళ్ళు పెడితే తవ్వంట పోయేటోడు, బాగున్నావా బిడ్డ అంటే, బాగలేనంటే మీదవాడి ఏడ్చిపోయేటోళ్ళు, కన్నీళ్ళకి కరిగిపోయేటోళ్ళు. కాబట్టి చాలామంది కాంగ్రెస్ వాళ్ళు 3 సార్లు 4 సార్లు ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఓసారి చూద్దాం తీ బిడ్డ, వాడు 3 సార్లు ఓడిపోయినారు, ఒకసారి చూద్దాం తీ అన్నటువంటి ఒకే ఒక సానుభూతితోని వచ్చినటువంటి ప్రభుత్వం కాంగ్రెసే తప్ప మీరు సానుభూతి అంటున్నారు. ప్రజలు ఎవరో ఒక బీఆర్ఎస్ పార్టీ ఇది ఏం చేయలేదు అందుకే వీళ్ళు ఓడిపోయారు అనేది శుద్ధ అబద్ధం. మీరు సానుభూతి అంటున్నారు, కాంగ్రెస్ ఏమంటుంది మీరు అభివృద్ధి చేయలేదు, ఇది ఇంకా కాదు, మీరు బీఆర్ఎస్ అభివృద్ధి చేయలేదు అందుకే ప్రజలు మాకు పట్టం కట్టారు, బీఆర్ఎస్ని భూస్థాపితం చేస్తామని చెప్పి కాంగ్రెస్ నాయకులే అంటున్నారు. ఏంటి బీఆర్ఎస్ భూస్థాపితం అయిపోతుందా? నేను మీకు ఒక మాట చెప్పాలి. కాంగ్రెస్ ఇది ఒక్కసారి కాదు. కాంగ్రెస్ తెలంగాణ ఉద్యమం జరుగుతూ ఉన్నప్పుడు కూడా ఉద్యమాన్ని కూడా భూస్థాపితం చేస్తా అని చెప్పేసి రాజశేఖర రెడ్డి కూడా మాట్లాడిండ్రు. రాజశేఖర రెడ్డి కూడా మొత్తం ఉద్యమం ఎక్కడదా భూస్థాపితం చేసేస్తా అని చెప్పిండు. చంద్రబాబును కూడా భూస్థాపితం చేస్తా అన్నాడు. ఎవరైతే బీఆర్ఎస్ పార్టీని ఎవరైతే భూస్థాపితం చేస్తానో వాళ్ళే భూమిలోకి వెళ్ళిపోయారు. అట్లా చాలామంది మాట్లాడారు, చాలామంది కూడా వెళ్ళిపోయారు. బీఆర్ఎస్ పార్టీ అనేది ప్రజల ఆశయాల నుంచి పుట్టినటువంటి పార్టీ. కాబట్టి ఈ మేము భూస్థాపితం చేస్తాం, మేము ఇది చేస్తాం, మేము అది చేస్తాం అనేది మాత్రం వాళ్ళ పగటి కలలు, వాళ్ళ ప్రగల్భాలు. నేను 100% చెప్తా ఉన్నా. కేవలం సినిమాలో ఇప్పుడు మన టీవీ నడుస్తూ ఉన్నాడు, సీరియల్లో వచ్చే ఒక చిన్న అడ్వర్టైజ్మెంట్ లాంటిది కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు గుర్తుపెట్టుకోండి. అడ్వర్టైజ్మెంట్ ఎంతసేపు నడుపుతాడు? చూడండి. మంచి పాయింట్కి వచ్చారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నాళ్ళు ఉండబోతోంది? ఎన్నాళ్ళు ఉండబోతుంది అన్నారు. 10-15 సెకండ్లకి అక్కడ అన్నప్పుడు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నాళ్ళు ఉండబోతుందని చెప్పి మీరు అంచనా వేస్తున్నారు. ఇప్పుడు
ఒక పార్టీ రేవంత్ రెడ్డి ఎన్ని రోజులు ఉన్నారు అంటే నేను ఎన్ని రోజులు ఉండబోతున్నా అంటే నేను చెప్తాను ఎన్ని రోజులు ఉండబోతుండా అనేది. కాంగ్రెస్ ఎన్ని రోజులు ఉండబోతుందా అనేది రేపు ప్రజలు డిసైడ్ చేస్తారు కదా. అంతే వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు. ఎవరు డిసైడ్ చేసుకుంటారు అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు మన ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుంది, ఎన్ని రోజులలో దీన్ని ఏం చేసుకోవాలనేది వాళ్ళే డిసైడ్ చేస్తారు. అంతిమంగా ప్రజలు కూడా డిసైడ్ చేస్తారు. కానీ మీరు అక్కడ యాడ్స్ కంపేర్ చేస్తున్నప్పుడు ఎగ్జాక్ట్లీ